నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. గ్రాడ్యుయేట్ల చూపు అంజిరెడ్డి వైపు అని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎవరు ఎడ్యుకేటెడ్స్ అందరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు డిగ్రీ అయ్యారు. ఎంతమంది ఫోన్ చేసినా కానీ చాలామంది ఇప్పటిదాకా ఎన్నో అసోసియేషన్లు వచ్చిపోయినాయి. అందరు ప్రతి ఒక్కరు మీరు రావాలి, మీరు కరప్షన్ లేదు, మీతో మా పనులు చేసుకోగలుగుతాం, మీ ద్వారా మండలిలో ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం. మా ఉద్దేశం ఒకటే ఉంది, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నారు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి, మళ్ళీ పర్మనెంట్ చేయాలి. గవర్నమెంట్ ఎందుకు పర్మనెంట్ చేయదు? వేరే కంపెనీలో ఉన్న పర్మనెంట్ చేయాలని ప్రతి ఒక్క లీడర్ అడుగుతారు. దాన్ని 100% పర్మనెంట్ చేయాలి. ఇంకొకటి ఏమవుతుందంటే, ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఏదైతే ఉందో మినిమం వేజెస్ కరెక్ట్ లేదు. మినిమం వేజెస్ అడుగుతాం, మేము మినిమం వేజెస్ అడుగుతాం, ఈఎస్ఐ అడుగుతాం, పిఎఫ్ అడుగుతాం. తర్వాత ఆ విధంగా దాన్ని తీసుకుపోయినా అనుకో ప్రతి ఒక్కరికి ఏంటంటే సెక్యూర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో సెక్యూర్ ఎట్లుందంటే ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఉంటుండే, 4 అన్నదమ్ములు ఉంటుండే, 3 అన్నదమ్ములు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క కొడుకన్నా ఒక్క బిడ్డ అయినా. ఇప్పుడు సపోర్ట్ లేదు. అది జరగరాని ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ తమ్ముడో అన్ననో ఆ పిల్లలను కోసానికి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ఉండే. నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ 100% ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ లేని వ్యక్తి ఉండొద్దు. మీరు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో చాలామంది మీరు తీసుకోండి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక 1000 రూపాయలు అకౌంట్లో కడితే 20 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా 2 lakhs ఉంటుంది. నేషనల్ హెల్త్ 18 years నుండి 58 years వరకు. ప్రధానమంత్రి సురక్ష బీమా 12 రూపాయలు కట్టిందనుకో 2 lakhs ఉంటుంది. ఇవన్నీ మీరు 1500 ఎవ్రీ ఇయర్ కట్టిరనుకో 24 lakhs మనిషి అవుతారు. మీరు ఎవరి మీద డిపెండ్ ఉండరు. తర్వాత అదేవిధంగా ఒకవేళ మీరు వైట్ కార్డ్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ 5 lakhs మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. లేదా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఉండదు. ఆ కార్డ్ జోలో పెట్టుకున్నారనుకో ఇండియాలో మొత్తం ఎక్కడ తిరిగినా మీకు ఇబ్బంది ఉండదు. ఆ సిస్టంలో మనం పోయినాం అనుకో సేఫ్టీ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటుంది. ఎవరు చెప్పరు ఇట్లా. తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఉన్నది ఇదే మీరు 1100 కడితే 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉన్నది. 15 లక్షల రూపాయలు 200 రూపీస్ అకౌంట్ ఓపెన్ చేయాలి. 850 రూపాయలు మీరు అమౌంట్ కట్టిరనుకో ఎవ్రీ ఇయర్ మీరు పేమెంట్ చేసిరనుకో ఉన్నది. కంటిన్యూ ప్రాసెస్లో ఉంది. ఇవి ఇంప్లిమెంట్ చిన్న అమౌంట్. నేను గతంలో నా బర్త్డే రోజు ఆటో డ్రైవర్స్ అందరికీ 356 మందికి నేను అమౌంట్ కట్టి అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ ఇన్సూరెన్స్ చేస్తే అందులో ఒక అతను పొరపాటున యాక్సిడెంట్ అయి చనిపోతే 20 lakhs రూపీస్ కిషన్ రెడ్డి గారి చేతిలో మీదకని నేను చెక్ ఇప్పించినాను. ఏది బ్లడ్ క్యాంప్ పెట్టినా నేను 5 lakhs రూపీస్ దాకా ఇన్సూరెన్స్ నేను అమౌంట్ కడతాను వాళ్ళ సేఫ్టీ కోసానికి. అట్లా మన దాంట్లో ఏముందంటే తెలియక చాలా మంది చేసుకోలేరు. ఇది ఇంప్లిమెంటేషన్ అయిందనుకో ఆటోమేటిక్ ఒకసారి మనం కట్టించినాం అనుకో వాళ్ళు ఆటో డెబిట్లో పెడతారు. అలా అకౌంట్లో 2000 ఉందనుకో 1500 రూపాయలు డెబిట్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. ఇబ్బంది పడదు ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడదు. 100% పనిచేసేవాళ్ళు ఏం కాదు. పనిచేసేవాళ్ళకు అది ఏదైనా జరిగితే వాళ్ళ మీద డిపెండ్ వాళ్ళ భార్య ఉందనుకో ఆమె ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అది సేఫ్టీ కోసానికి. అంటే మీ ఆర్గనైజేషన్ కింద మీ సేవా సంస్థ ఏదైతే ఉందో దాని కింద మీరు చేసినప్పటివరకు కార్యక్రమాలు అంటే ఏం చెప్తారండి? స్కూల్స్ ఎన్నో కార్యక్రమాలు చేసినాం, మెడికల్ క్యాంపులు పెట్టినాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఉంది, పటాన్చేరు డిగ్రీ కాలేజ్లో 60 లక్షల రూపాయలు ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇప్పించేసి డిగ్రీ కాలేజ్ మొన్ననే డిగ్రీ కాలేజ్ కట్టిన తర్వాత దానికి టోటల్ మళ్ళీ ఇంకా విత్ గ్రిల్స్ అన్ని టోటల్ పెట్టేసి వాళ్ళకు ల్యాబ్ ఎక్విప్మెంట్ లేక మన కోర్సులు బయటకు పోతున్నాయనే ఉద్దేశంతో నా ప్రిన్సిపల్ వచ్చి చెప్తే 60 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి డిగ్రీ కాలేజీలో మనం పెట్టియడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ మీద మనకు ఏంటంటే వాళ్ళకు ఇంపార్టెంట్ ఇచ్చినాం అనుకో వాళ్ళ కోర్సు పోకుండా ఉంటే మనకు బెనిఫిట్ అవుతుంది. మన దగ్గర ఉన్న కాలేజీలు దగ్గర నడుచుకుంటూ పోవచ్చు, దగ్గర ఊర్లలో ఇమీడియట్గా రావచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టియడం జరిగింది. రైట్. అట్లా వాటర్ ప్లాంట్స్ తీసుకున్నా సరే మేము ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈరోజు మైత్రి క్రికెట్ టౌన్లో ఎవ్రీ ఇయర్ స్టేట్ టోర్నమెంట్ పెడతాం, క్రికెట్ టోర్నమెంట్ గత 30 years నుండి. అంటే ఎవరి మ్యాచెస్ ఎవరికి పెడతారు? అందరు ఎవరు వచ్చినా ఏ 30 years స్టేట్లో ఎవరు టీం ఉన్నా ఆ టీం వచ్చి ఇక్కడ ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకు క్యాష్ ప్రైజ్ ఇస్తాం. 1,50,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 1 lakh ఇస్తాం. ఇప్పుడు ఒక ఇయర్లో ఏ మంత్లో జరుగుతుందంటే ఇప్పుడు జనవరికి ఎవ్రీ జనవరి 26కి మేము ప్రైజ్ ఇస్తాం ఈవినింగ్.
అచ్చా ఇప్పుడు క్రికెట్ జరుగుతుంది జరుగుతుంది. ఓకే ఓకే ఎవరెవరు ఆడుతున్నారండి మ్యాచ్లు ఇప్పుడు? చాలా మంది అన్ని దగ్గరికి అన్ని డిస్ట్రిక్ట్కి వస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఇప్పుడు ఫార్మా వాళ్ళందరిది ఒక టైప్ ఆఫ్ క్రికెట్ టీమ్ జరుగుతుంది, ఇది అట్లా కాదు, ఓవరాల్ క్రికెట్ జరుగుతుంది. లేదు టోటల్ ఎవరైనా సరే ఓపెన్ ఎవరైనా సరే రైట్ రైట్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వేస్తారు, ఒక్కో టీంలా గెలుచుకుంటూ పోతారు. అది తర్వాత ఇంకో క్రికెట్ టీం ఇక్కడ పెట్టినాం పటేల్గూడ దగ్గర, వాళ్ళకు కూడా ప్రైజులు ఇస్తున్నాం మనం.